పరమార్థం మరచిన మానవ జీవిత దశలు. పరమార్థము మరిచిన మానవ జీవిత దశలు. మనిషికి జీవితంలో ఎన్నో దశలు ఉంటాయి అన్న సంగతి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరత లేదు. మనిషి తల్లి గర్భంలో మొదటి దశ, ఈ భూమి మీద మానవునిగా శరీరాన్ని ధరించుకున్నప్పుడు శరీరధారిగా తల్లి గర్భములో మొదటి దశ, దానిని గర్భస్థ శిశువు దశ. ఆ తర్వాత తల్లి ఒడిలోనికి, గర్భము నుంచి ఒడిలోనికి వచ్చిన తర్వాత నవజాత శిశువు దశ. శిశువు దశ నుంచి బాల్య దశలోనికి అడుగు పెడతాడు. బాల్య దశ నుంచి యవ్వనంలోనికి అడుగు పెడతాడు. ఆ తర్వాత యవ్వనం నుండి మధ్య దశలోనికి, మధ్య దశ నుంచి వృద్ధాప్యంలోనికి అనేక దశలు కనబడుతున్నాయి. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం ఈ దశలను గురించి మాట్లాడుకుంటున్నాం, కళ్ళారా చూస్తున్నాం. కానీ మొట్టమొదటి మనిషి ఆదాము కానీ హవ్వ కానీ అసలు ఇలాంటి దశలే లేని వారుగా ఉన్నారు ప్రారంభంలో అన్న సంగతి మీకు తెలుసా? తల్లి గర్భం నుంచి పుట్టినవాడు కాడు ఆదాము, నేలమంటి నుండి చేయబడినవాడు. అతనికి శిశువు దశ లేదు, బాల్య దశ లేదు, యవ్వనుడిగానే నిర్మించబడ్డాడు. ఆ తర్వాత హవ్వ కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన ఆవిడ కాదు. ఆవిడ ఆదాము దేహంలోని ప్రక్కటెముక నుండి ఆకారం తెచ్చుకుంది, యవ్వనస్తురాలుగానే. వారి ఇరువురిని దేవుడు ఏకం చేశాడు. ప్రారంభం మనుషులకు లేని ఆ దశలు మనకెందుకు ఇచ్చాడో మనం ఆలోచించాలి. దేవుడు ఏది చేసినా దాని వెనక అర్థం, పరమార్థం ఉంటుంది. చాలా ఆలోచిస్తేనే ఏదైనా ఆయన ముందుకు వచ్చి చేస్తాడు. మనిషి జీవితంలో ఇన్ని దశలు ఎందుకున్నాయి? ఒక్కొక్క దశకున్న ప్రాముఖ్యత ఏంటి? ఆయా దశలలో ప్రత్యేకత ఏంటి? అసలు ఆ దశలలో మనం ఏం చేయాలి? ఇది సమాజానికి జ్ఞానం లేదు. మానవ జీవితం మనిషి తన ఇష్టానుసారంగా వస్తుందనుకుంటున్నాడు. కనుక ఈ జీవితంలో మొదటి దశ నుంచి చివరి దశ వరకు వ్యర్థంగా, వృధాగా గడిపేసుకుంటున్నాడు. తన జీవిత కాలాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఇచ్చింది దేవుడు. ఆ దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ఎంతో పని ఉంది. ఆ దేవుని పనిని కానీ ప్రణాళికను కానీ మనిషి పట్టించుకోకుండా బాల్యంలో ఏం చేయాలో వాడిష్టమే, యవ్వనంలో ఏం చేయాలో వాడిష్టమే, మధ్య దశలో ఏం చేయాలో వాడిష్టమే, వృద్ధాప్యంలో ఏం చేయాలో మనిషి తనకు తానే నిర్ణయించుకుంటున్నాడు, తనే రాసుకుంటున్నాడు. తన జీవిత చరిత్ర తనే రాసుకుంటున్నాడు. కానీ ఇది తప్పండి. మానవ జీవితం మానవుని చేతుల్లో లేదు. ఎందుకు ఈ మాట చెబుతాం? ఎలా ఈ మాట చెప్పగలం అంటే, ఈ జన్మను తెచ్చుకున్నది మనం కాదు, ఈ ఆకారాన్ని తయారు చేసుకున్నది మనం కాదు. దేవాతి దేవుని జ్ఞానముతో, ప్రతిభతో తల్లి గర్భమందు ఈ ఆకారం 9 నెలలు 270 దినాల పాటు ఈ ఆకారం రూపుదిద్దుకుంటుంది. దాని వెనక దేవుని ప్రజ్ఞ ఉంది, దేవుని పని ఉంది, దేవుని కష్టం ఉంది. కష్టము దేవునిది, ప్రజ్ఞ దేవునిది, పని దేవునిది అయినప్పుడు ఈ జీవితంలో ఇవ్వబడిన ఈ ఆయుష్కాలంలో మనకిష్టమైనట్టు బ్రతకడానికి మనమెవరు? అందుకే దేవుణ్ణి అడగాలి. దేవుని గురించి పేతురు గారు ఒక మాట చెప్పాడండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. నిజంగా ఈ మాట చదివినప్పుడు నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తానండి, నిజంగా ప్రపంచం ఎక్కడుందండి? దేవుడు చింతించుచున్నాడా? ఆయన చింతించుచున్నాడన్న సంగతి మనుషులకు తెలుసా? ఆయన చింతిస్తే మాకేంటి, సంతోషిస్తే మాకేంటి? ఆయనకు ఒక చింత ఉందా? ఏమంటే భార్య ఏదో బాధలో, ఏదో ఒక బాధ, భర్త ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ కనపడింది అనుకోండి,
భర్త వెళ్ళి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు కనీసం అడగాలి. వచ్చి ఏడుస్తున్న దాన్ని చూసేసి తన పని దాన్ని చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంటుంది. అంటే ఎందుకు బాధపడుతుందో కనీసం భర్త యొక్క బాధ్యత అది. అలాగే భార్య బాధ్యత కూడా భర్త ఏ విషయంలో నేను నలిగిపోతుంటే, బాధపడుతుంటే ఎందుకు అని కనుక్కోవలసిన బాధ్యత ఎవరికి ఉంది? భార్యకు ఉంది. అలా కాకుండా ఎవరి కష్టం వాళ్ళదే, నీ కష్టం నీది, నా కష్టం నాది, నీకు ఫ్రీడమ్ ఉంది, నాకు ఫ్రీడమ్ ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాగ తయారైపోయారండి. ఒక విచిత్రమైన కేసు, ఈ బ్రతుకు జట్కా బండి లాంటివి ఉంటాయి చూసారా, అందమైన జీవితం అని ఏదో ఒక ప్రోగ్రాం ఉందా అలాంటిది? ఆ ఛానల్ అది నాకు తెలియదులేండి, ఫోన్లో వస్తే చూశాను. అందులో వచ్చిన ఒక విచిత్రమైన కేసు ఏంటంటే, భర్త ఏడుస్తున్నాడు వాళ్ళకి ఫోన్ చేసి. భర్త ఏడుస్తున్నాడు. ఏడ్చేది ఎవరు? ఒకప్పుడు భార్య ఏడ్చేది, ఇప్పుడు రోజులు మారాయి, రివర్స్ అయింది. చక్రం, కాలచక్రం వెనక్కి తిరుగుతుంది. ఎవరు ఏడుస్తున్నారు? భర్త. ఏంటి ప్రాబ్లం అని అంటే, భర్తను అస్సలు పట్టించుకోదట భార్య. అంటే తప్పు చేసినా పట్టించుకోదు, ఒప్పు చేసినా పట్టించుకోదు, తిన్నాడా లేదో పట్టించుకోదు, ఏం చేస్తున్నాడో పట్టించుకోదు. ఏంటి అంటే వాళ్ళ మధ్య గొడవ లేదండి, వాళ్ళ మధ్య ఏ గొడవ లేదు. ఆమె ఓవర్గా ఏమంటారు దాన్ని, అభ్యుదయ భావాలు అంటారు చూసారో, ఫార్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి అలవాటు అయిపోయింది. ఏంటి ఆ ట్రెండ్ అంటే, నీకంటూ ఒక ప్రైవసీ ఉంది, అది నీ ఇష్టం, నీ ప్రైవసీని నేను చెడగొట్టను, నా ప్రైవసీని నువ్వు చెడగొట్టకూడదు. ఇలా ఉండడం వల్ల మనం సంతోషంగా ఉంటాం. చూసారా? అంటే భర్త గురించి భార్య పట్టించుకోదు, భార్య గురించి భర్త పట్టించుకోవద్దు, కష్టమైన నష్టమైన. నిజంగా ఆ పరిస్థితిని మనం అనుభవించటం లేదు కనుక బాధ మనకు తెలియదు, కానీ నిజంగా పరిస్థితి అనుభవిస్తే మనకు అర్థమవుతుందండి. ఆ పరిస్థితి మనం అనుభవిస్తే ఆ బాధ ఏంటి మనకు తెలుస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి కూడా ఈ ప్రపంచం పట్టించుకోవడం లేదండి. ఆయన ఆలోచనలు ఏంటో ఈ ప్రపంచానికి అవసరం లేదు, ఆయన బాధ ఏంటో ఈ ప్రపంచానికి అవసరం లేదు, ఆయన ఎందుకు సంతోషిస్తాడో ఎందుకు ఏడుస్తాడో ఈ ప్రపంచానికి అవసరం లేదు. ఎక్కడో ఒక పుస్తకం, నల్లట్ట మధ్య తెల్లటి పేజీల్లో నల్లటి అక్షరాలు, మత గ్రంథమైన ముద్ర వేయబడిన ఒక గ్రంథంలో తన ఆవేదనంతా వెళ్ళగక్కితే మాత్రం ప్రపంచంలో ఎవరు చూస్తారు? ఛానల్ పెట్టి మనం ఏదో వీడియో చేస్తాం, మనం చేసిన వీడియో చూడాలని ఎన్ని ప్రమోషన్స్ అండి ఈరోజు, ఎన్ని ప్రమోషన్స్. ఇన్ని ప్రమోషన్స్ చేస్తేనే మన ఛానల్ ఎవడో చూడడం. అలాంటి దేవుడు ఏదో ఒక గ్రంథం, పుస్తకాలు చదవడం మానేసింది లోకం. అలాంటిది ఏదో ఒక గ్రంథంలో తన గురించి, తన ఆవేదన గురించి ఆయన వెళ్ళబుచ్చితే పట్టించుకునే వాళ్ళు ఎవరు? మరో మాట చెప్పిన 24 గంటలు దాన్ని చేత పట్టుకొని పవిత్ర గ్రంథమని కళ్ళకద్దుకునే క్రైస్తవులు కూడా దానిలోనికి వెళ్ళడం లేదు, బైబిల్లోనికి వెళ్ళడం లేదు. వెళ్ళినా ఏవైనా ఆశీర్వాదాలు ఏమైనా ఇచ్చాడా అని వెతుకుతున్నారు తప్ప ఆయన ఆవేదనను ఎవరండి అర్థం చేసుకుంటారు? ఆయన ఎందుకు చింతిస్తున్నాడో ఎవరు ఆలోచిస్తారు? ఆయన బాధను అర్థం చేసుకోవడానికి ఎవరండి ముందుకు వస్తారు? మనిషిని సృష్టించిన దేవుడు, కన్నది దేవుడు. బాల్యం నుంచి వాడు చెడిపోతుంటే ఆవేదన పడేది ఎవరంటే దేవుడు. ఒక మాట యోబు గారు వ్రాస్తూ మానవ జీవితం గురించి ఒక అద్భుతమైన మాట, చాలా ఆలోచనాత్మకమైన మాట. 14వ అధ్యాయం యోబు గ్రంథం 5 కూడా చూద్దాం, 5, 6 వచనాలు చదువుదాం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, మనుషుల ఆయుష్కాలానికి పరిమితి ఉంది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మనుషులు మించలేని, మనుషులు దాటలేని, మనుషులు అధిగమించలేని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మనుషులకు దేవుడిచ్చిన ఆయుష్కాలం గురించి మాట్లాడుతూ, కూలివాని వలె తమకు నియమింపబడిన దినములు, పని, కూలివాని వలె తమకు నియమింపబడిన పని, కూలివాని వలె తమకు నియమింపబడిన పని. మనం ఎవరో తెలుసండి? ఈ ప్రపంచంలో ఏదో చదువుకొని గొప్పవాళ్ళం అయిపోయి డాక్టర్లు, లాయరు, ఇంజనీరు, ఎంఆర్ఓ, ఏమండి కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఇదంతా నువ్వు సృష్టించుకున్న మాయా ప్రపంచం. నిజమేంటో తెలుసా? అసలు నిజమేంటో తెలుసా?
మనము ఈ భూమి మీదకి వచ్చిన కూలీలం. దేవుడు అప్పగించిన పనిని చేయడానికి వచ్చిన కూలీలం. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడండి ప్రకటన గ్రంథంలో, ప్రతివానికి ఇచ్చుటకు వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. జీతం నా దగ్గర ఉంది. ఆయన జీతం ఇచ్చేవాడైతే మనం ఎవరన్నమాట? కూలివారికి పని నియమించబడినట్లుగా ఆయన ఈ భూమి మీద ప్రతి మనిషికి పని నియమించి పంపుతున్నాడు అన్నది నిజం. ప్రతి మనిషిగా? అవునండి. ఏమండి, ప్రతి మనిషికి కూలి పని నియమించాడా? అవునండి. పని ఎలా నియమించాడు? పని నియమించాడు. ఓకే, ఈ దశలు దేనికి? శిశువుగా, బాలునిగా, యవ్వనస్తునిగా, వృద్ధాప్యంలో ఎందుకు ఈ దశలు దేవుడిచ్చాడు? కూలివారి వలె ఈ భూమి మీద గడుపుతున్న ఈ జీవితం, లేదా ఈ కూలివాని వలె మనకు నియమింపబడిన పనికి ఈ మానవ జీవిత దశలకి సంబంధం ఉందా అంటే ఉంది. సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం? ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. యోబు గ్రంథంలో ఏం చెప్పాడు? కూలివారి వలె పని నియమించబడింది. ఇక్కడ కూడా దాన్నే చెబుతున్నాడు. ఇంకా మరికొన్ని పదాల్లో మరో వాక్యంతో చెప్తున్నాడు. అదే భావం. జగత్తు పునాది వేయబడక ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, నీకు నియమింపబడిన పని నీకు అర్థమవుతుందని కూలివారి వలె పని నియమించబడింది అన్నాడు. కానీ పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడు అవి సత్క్రియలు అన్నాడు. పొలం పనో, లేదంటే బిల్డింగ్ పనో, లేదంటే మరో పనో కాదండి, సత్క్రియలు. ఏమండి, ఈ భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి సత్క్రియలు చేయడానికి. ఏంటండి సత్క్రియలంటే? ఏంటి సత్క్రియలంటే? దేవుడు అప్పగించిన బాధ్యతలు. జనరల్గా మనం ఆలోచన చేద్దామండి. ఈ ప్రపంచంలో దేవుడు అప్పగించిన బాధ్యత, ఏ బాధ్యత అయినా కావచ్చు. దేవునిని విశ్వసించుట సత్క్రియే, సువార్త ప్రకటించుట సత్క్రియే, వాక్య సంబంధమైన ప్రతి కార్యము సత్క్రియే. ఈరోజు మనకు అది అర్థమైంది. కానీ అసలు దేవుడు అప్పగించిన పని చెయ్యాలి అని ఎందుకు అనిపిస్తుందండి మనిషికి? ఎవరు ముందుకు వస్తారు? ఎవరు చేస్తారు? ఎవరైనా ఇది దేవుని పని అని భావించి లేదా అని అంగీకరించి చెయ్యాలి అంటే దాని మీద ఒక అవగాహన మొదట కలగాలి. అవగాహన కలగాలంటే ముందు దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థం అవ్వాలి. దేవుడిచ్చిన జన్మ అర్థం అవ్వాలి. ఈ జన్మలో ఆయన అప్పగించిన పని అర్థం కావాలి. ఆ పనిని చెయ్యకపోతే దేవుడు ఎలాంటి తీర్పిస్తాడో తీర్పు అర్థం కావాలి. ఇవన్నీ అర్థమైన వాడు తల వంచుతాడు. పని 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 అంటాడు. చాలామందిని చూస్తున్నప్పుడు ఏ పని చేయరండి. పని ఉందన్నా రారు. తెలిసిన వాడే పనిలో లేకపోతే తెలియని వాడేం పనిలో ఉంటాడండి? తెలిసిన వాడే పనిలో ఉండడం లేదు. ప్రియులరా, కూలివారి వలె అన్నాడు. ఒక కూలివాడు ఉన్నాడు అనుకోండి, తనకు ఏ రోజుకి ఆ రోజు పని దొరికితేనే సంతోషం అండి. ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకుంటే అతనికి రూపాయి వస్తుంది. ఆ రూపాయి వస్తే తన కుటుంబంతో కలిసి పట్టెడు అన్నం తింటాననే ఆశ. ఒకవేళ కూలి దొరకలేదనుకోండి, ఆ రోజుకి లేదా ఆ రాత్రికి అతను పస్తుండాలి. వరుసగా వారం రోజులు పని లేదనుకోండి, ఆకలితో అలమటిస్తారు తన కుటుంబం అంతా. అంటే ఇక్కడ ఆకలి బాధ తెలిసి ప్రతిదినము తప్పకుండా కూలికి వెళ్ళి కూలి తెచ్చుకోవాలి, పని చేయాలి. ఇది మనిషికి అర్థమైంది. కానీ దేవుడు అప్పగించిన పని ఒక కూలివాని వలె చేయకపోతే రాబోయే నష్టం ఏంటో మనిషికి అర్థం కాలేదు. ఇదంతా అర్థం కావాలంటే మనిషి ఏ ఏ దశలలో ఉండాలో ఈ భూమి మీద, ఆయా దశల్లో అతను ఏం చేయాలో దేవుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏంట దశలు? మొట్టమొదట గర్భస్థ శిశువు. దేవుడు అర్థం కావాలండి. దేవుని సంకల్పం అర్థం కావాలండి. ఆ తర్వాత దేవుని ప్రేమ అర్థం కావాలండి. దేవుని కష్టం అర్థం కావాలండి. దేవుని శక్తి అర్థం కావాలండి. తీర్పు అర్థం కావాలండి. ఇవన్నీ వెంటనే అర్థం కావండి. వెంటనే అర్థం కావు. దేవుని ప్లాన్ ఎలా ఉందంటే, తల్లి గర్భములో మొట్టమొదట
తల్లికి మనకు ఒక బంధం ఇచ్చి, తల్లికి మనకు పేగు బంధం పెట్టి అక్కడ నుంచి మన జన్మను ప్రారంభించాడు. దేవుని గురించి మనం తెలుసుకోవడం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అక్కడి నుండే, ఎక్కడి నుండి? తల్లి గర్భం నుండి. అంటే నీవు గర్భస్థ శిశువుగా ఉన్న నాటి నుండి దేవుని గురించి నేర్చుకోవడం ప్రారంభిస్తావు. మీ అందరికీ తెలుసు, బాప్తిజం ఇచ్చి యోహాను తల్లి ఎలిజబెత్ మరియమ్మ కంటే ముందు 6 నెలల ముందు గర్భవతిగా ఉంది. మరియమ్మ గర్భవతి అయిన తర్వాత ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. లోకసువార్తలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో అంతా మీరు తర్వాత చదువుకోండి. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం. ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఎలిజబెత్ అమ్మ పెద్దది, వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. జకరియా ఎలిజబెత్తులో వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. మరియమ్మ వెళ్ళింది, వందన వచనం చెప్పింది, వందనం అని చెప్పింది. ఆ వందన వచనం విని ఎవరు స్పందించారో తెలుసా? ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తున్నాడు. ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాను. అంటే గర్భంలో ఉన్న ఆ శిశువు, గర్భస్థ శిశువు వింటోంది. ప్రాథమికంగా మనకు అర్థం కావలసిన మాట అది. గర్భంలో ఉన్న బిడ్డ వింటుంది. అంటే నేర్చుకునే సామర్థ్యం ఎప్పటి నుంచి ఉందో తెలుసా బిడ్డలకి? గర్భము నుంచి ఉన్నప్పుడే. గర్భం నుంచి, అక్కడ నుంచి దేవుడు ఆ శక్తి ఎందుకు ఇచ్చాడు తెలుసా? అంటే చాలామందికి ఈ విషయం తెలియక శాస్త్రం ఏదో, సైన్స్ ఏదో చెప్పేసింది, గర్భం నుంచే బిడ్డలు వింటారు, వినగలరు అని ఎప్పుడైతే శాస్త్రం చెప్పిందో చాలామంది లోక సంబంధమైన చెత్త నాలెడ్జ్ అంతా వినిపించేస్తున్నారు గర్భంలో ఉండగా. చెత్త నాలెడ్జ్, జీకే అంటారు, జనరల్ నాలెడ్జ్, లేదంటే మరొక నాలెడ్జ్. నువ్వు ఏది వినిపించినా నేర్చుకునే శక్తి సామర్థ్యాలు దేనికి ఉన్నాయి? ఆ పిండానికి ఉన్నాయి, ఆ గర్భస్థ శిశువుకు ఉంది. అలా నేర్చుకోవడం ప్రారంభించి ఆ తర్వాత శిశువుగా తల్లి ఒడిలోనికి వస్తుంది. తల్లి ఒడిలోనికి బిడ్డ శిశువుగా వచ్చిన తర్వాత అండి, నిజంగా దేవుడు తల్లికి బిడ్డకు ఒక బంధం, కనెక్టివిటీ, ఒక బంధాన్ని ఏర్పరిచాడండి. ప్రేమ బంధం. బిడ్డ పుట్టగానే తల్లి కంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుందండి. ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నిజంగా అండి, అప్పటి వరకు లేని ఆ ప్రేమ తల్లికి బిడ్డ మీద వల్లమాలిన వాత్సల్యం బయటకు వచ్చేస్తున్నాడు. వల్లమాలిన వాత్సల్యం. బిడ్డ తప్ప ఇంకేది నాకు వద్దనుకునేంత ప్రేమ, బిడ్డే సర్వస్వం అన్నంత ప్రేమ. అందుకే ఎల్లప్పుడూ తన గుండెల మీద బిడ్డను ఉంచుకుంటుంది, ఎప్పుడు తన ఒడిలా బిడ్డను ఉంచుకుంటుంది, ఎల్లప్పుడూ తన చేతుల్లో బిడ్డను ఉంచుకుంటుంది, ముద్దాడుతుంటుంది, పలకరిస్తుంటుంది తల్లి. కొంతమంది తల్లులు ఉంటారండి, మోగమద్దులాగా పిల్లలతో మాట్లాడరు. వీళ్ళకో రోగం. కానీ తల్లి ప్రతినిత్యం ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉండాలి. ఈ బంధం ఎందుకు పెట్టాడో తెలుసా అండి? ఈ బంధం ఎందుకు పెట్టాడో తెలుసా? ఏమండి, బిడ్డకు తల్లి గర్భం నుంచి బాల్య దశ వరకు కూడా, తల్లి గర్భములో ఎప్పుడైతే శిశువుగా ప్రారంభమయ్యాడో అక్కడ నుంచి శిశువు దశ ఈ భూమి మీద, ఆ తర్వాత బాల్య దశ, ఈ 3 దశలు, గర్భస్థ శిశువు దశ, శిశువు దశ, బాల్య దశ, ఈ 3 దశల్లోనండి నేర్చుకునే పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి. నేర్చుకునే పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ బ్రెయిన్ ఖాళీగా ఉందండి. ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న ఈ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ పడుతుంది. ఏమంటే, కొత్త నోట్బుక్ కొన్నాం అనుకోండి, పేజీలన్నీ ఖాళీగా ఉంటాయి. పేజీలన్నీ ఖాళీగా ఉంటే మనం ఎక్కువ రాయడానికి అవకాశం, స్కోప్ ఉంది అక్కడ. పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి. సంవత్సరం అయిపోయేటప్పటికి నోట్సులన్నీ అయిపోతాయి. అప్పుడు ఎక్కడైనా రాద్దామని నోట్స్ తీస్తే నోట్సులో ఖాళీలు ఉండవు. ఫుల్గా నిండిపోయిన ఈ నోట్సులు ఎక్కడ రాస్తామండి? రాయడానికి అవకాశం ఉందా? లేదు. అది ఖాళీగా ఉన్న నోట్సులో ఎన్ని రాయగలం? ఎన్ని పేజీలు ఉన్నాయి? 100 పేజీలు ఉన్నాయి. హ్యాపీగా రాసుకోవచ్చు. ఇది నీకు అర్థమైతే ప్రారంభం నుంచి, అనగా తల్లి గర్భం నుంచి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. అందులో ఎలాంటి చెత్త ఇంకా వెళ్ళలేదు.
ఎలాంటి దుష్టత్వం అందులోనికి వెళ్ళలేదు, ఎలాంటి వ్యర్థం అందులోనికి వెళ్ళలేదు. గ్రహించే శక్తి, గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత నేర్చుకోవడం కంటే చిన్నపిల్లలప్పుడు నేర్చుకోవటం చాలా ఈజీ అండి. ఎందుకంటే మనకు చాలా మెంటల్ టెన్షన్స్, ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో మానసిక ఇబ్బందులు. ఇప్పుడు మనల్ని ఇంటర్మీడియట్ డిగ్రీయో లేదంటే ఏదో రాయమన్నాం అనుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామో చదువుకుందామని కూర్చున్నా ఎక్కదది మైండ్కి. లేదు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం, నేను ఇంగ్లీష్ మాట్లాడేయాలని ఇప్పుడు కూర్చున్నాం అనుకో, చాలా కష్టం. అదే చిన్ననాడు నేర్చుకుంటే, చిన్ననాడే నువ్వు ఒకవేళ మొదలుపెట్టుంటే ఈ పాటికి దేన్నైనా బాగా నేర్చుకుంటావు. అంటే బాల్యం వరకు కూడా దేవుడు ఒక దశగా ఎందుకు నిలబెట్టాడు అంటే, దేవుడిచ్చిన బాధ్యతలను అర్థం చేసుకునే వయసు అదే, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకునే వయసు అదే, దేవుని ప్రణాళికను చెప్పవలసిన వయసు అదే. చెప్పాలంటే అది ట్రైనింగ్ పీరియడ్. ఒక జాబ్కి వెళ్ళేవాడు, ఒక సిపాయిగా, భారత జవానుగా ఉద్యోగానికి వెళ్ళేవాడు, సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ముందేదో ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత అండి అప్రెంటిస్ అని కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. జాబ్ వచ్చిన తర్వాతే ట్రైనింగ్. ఏంటి ట్రైనింగ్ అంటే, ఇదిగో నువ్వు పారామిలిటరీగా లేదా బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాలి, శత్రువులు ఎలా పొంచి ఉంటారు, ఎలా దాడి చేస్తారు, అప్పుడు నువ్వు ఇదిగో ఎలాంటి ప్రదేశాలలో, ఒకవేళ అది కొండ ప్రాంతం అయితే కొండ ప్రాంతంలో నువ్వు జాగ్రత్తగా నిన్ను నువ్వు భద్రం చేసుకుంటూ శత్రువుని ఎలా ఎదుర్కోవాలి. అది ఒకవేళ మైదానం అయితే, ఒకవేళ అడవి అయితే, ఒకవేళ అది సముద్రం అయితే, ఒకవేళ అది ఆకాశం అయితే, ఎన్ని రకాలుగా ప్రమాదం పొంచి ఉంటుందో ఆ ప్రమాదాలన్నింటినీ వివరిస్తూ, ఆ ప్రమాదాలు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో ప్రాక్టికల్గా వాళ్ళకి నేర్పిస్తూ కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ తీసుకున్నవాడు ఆ తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతాడు. అప్పుడు ఎలాంటి సవాళ్ళు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితి ఉన్నా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం అతనికి వస్తుంది. కనుక దాని కొరకి ట్రైనింగ్ ఉపయోగపడింది. ప్రియులరా, మనిషికి దేవుడిచ్చిన పని యవ్వన కాలం నుంచి ప్రారంభం కావాలండి. యవ్వన కాలం అనగానే 12 ఏళ్ల వరకు బాల్యం అండి. 12 తర్వాత 13, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాడు, 13. అక్కడి నుంచి టీనేజ్ మొదలవుతుంది. అది యవ్వనానికి ప్రారంభం. 12 ఏళ్ల వరకు నీకు ట్రైనింగ్ పీరియడ్. ఈ ప్రపంచంలో ఏ కోర్సుకి లేదా ఏ ఉద్యోగానికి 12 ఏళ్ల లోపు ట్రైనింగ్ ఇవ్వరు, కానీ దేవుడిచ్చాడు, ఇవ్వాలనుకున్నాడు. దశ అందుకే పెట్టాడు. యవ్వనంలోనికి వచ్చినవాడు అదే, యవ్వన కాలమందు యెహోవా కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలంలో నువ్వు దేవుని కాడి మోయాలి, నరుడు యెహోవా కాడి మోయాలి, బాధ్యతలు తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఇచ్చే జాబ్ నువ్వు చేయాలి. అందుకే నియమించబడ్డావు, నీ జన్మ అందుకే. అయితే ఆ పనిని లేదా ఆ ఉద్యోగాన్ని లేదా ఆయన ఇచ్చినటువంటి బాధ్యతని ఏ లోపము లేకుండా చేయాలంటే ఈ బాల్యం వరకు నువ్వు ట్రైనింగ్ అవ్వాలి. బాల్యం ఎందుకు తెలుసా? ట్రైనింగ్. అందుకే యేసుక్రీస్తు ఎప్పటి నుండి ఆయన దేవుని పనిలో ఉన్నాడన్న మాట మనం చూస్తాం. 12 ఏళ్ల వయసులో దేవాలయంలో బోధకుల యొద్ద కూర్చొని ఆయన ప్రశ్నలు అడగడం, ప్రత్యుత్తరాలు చెప్పడం. ఏంటయ్యా మమ్మల్ని వదిలేసి ఇక్కడ ఉండిపోయామని తల్లిదండ్రులు అడిగితే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా. 12వ ఏటకి తండ్రి పనిలోకి వెళ్ళిపోయాడు. 12వ ఏటకే అంటే తండ్రి బాధ్యత లేదా దేవుడిచ్చిన బాధ్యత యవ్వనం నుంచి మోయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బాల్యం ఎందుకు? దేవుని పని నిమిత్తం ఇదొక ట్రైనింగ్ పీరియడ్. యవ్వనం ఎందుకు? దేవుని బాధ్యతలు మోయడానికి దేవుడిచ్చినటువంటి ఒక బలమైన దశ. కానీ ఎందుకోనండి, మానవ జాతికి ఇది అర్థం కాకుండా గందరగోళం చేసిందండి సాతాను. ప్రతి మనిషి హృదయాన్ని, వారి మనోనేత్రాలను కొల్లబొడి చేసింది. ఎందుకో తెలియక వ్యర్థంగా
మానవ జీవితాలను ఎంత వ్యర్థంగా మార్చేసుకుంటున్నారంటే, దైవభావాలతో, దేవుని వాక్యంతో ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడవలసిన వాడు భయంకరుడిగా మారుతున్నాడు, క్రూరంగా మారుతున్నాడు. ఎందుకు క్రూరంగా మారాడు? ఆ బాల్యంలో డబ్బు సంపాదన ధ్యేయం. ఈరోజు పాఠశాలలు కానీ, వాళ్ళ మోటివేషన్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ కానీ, వాళ్ళకి నేర్పుతున్న పాఠాలు కానీ ఒక్కటే లక్ష్యం: ఎలాగైనా బాగా బ్రతకాలి, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా నువ్వు గొప్పవాడివి కావాలి, ఎలాగైనా ఆదాయం పెరిగే మార్గాలు చూసుకోవాలి. బ్రతకాలంటే డబ్బు కావాలి, బ్రతకాలంటే డబ్బు కావాలి. ఈరోజు డబ్బు, ఆదాయం, ఈ రెండిటి మీద బేస్ అయి ఉందే ఈ ప్రపంచంలో ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్కి బలవుతుంది ఇదిగో దేవుడిచ్చిన ఈ బాల్యం. అంటే ఆ బాల్యం ఎందుకు అన్న విషయం ఈ ప్రపంచానికి అర్థం కాకుండా, నాయన నువ్వు బాగా చదువుకో, బాగా చదువుకో. దేవుని పని ఉంది, ఆ పని నీకు అర్థం కాకూడదు, ఆ పని నీకు ఎప్పుడు తెలియకూడదు. నువ్వేం చేయాలి? బాగా చదువుకో. మోషేకు దేవుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక నాయకుడిగా నిలబెట్టాడండి. కారణజన్ముడిగా పుట్టాడు. ఇశ్రాయేలీలో ఉన్న నాయకుడిగా ఉండి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడిపించవలసిన మోషే 40 ఏళ్ల పాటు ఐగుప్తు సకల విద్యలను ఏం చేస్తూ వచ్చాడట? 40 ఏళ్ల పాటు సకల విద్యలు నేర్చుకుంటూ దేవుని పని ఊసు లేకుండా బ్రతికాడంటే అది మోషే. ఈరోజు మనం యవ్వన దశకు వచ్చేసరికి, టీనేజ్కి వచ్చేసరికి ఏ బాధ్యత మనం చేయాలో ఆ బాధ్యత గురించి పూర్తిగా అవగాహన లేకుండా పోయింది. మిలిటరీ జాబ్కి వెళ్ళాలి, ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ చేయకుండా వెళ్ళిపోయావు ఏమవుతుంది? ట్రైనింగ్ ఏం లేదు, స్కిప్ కొట్టేసావు, ఎవరి కళ్ళు కప్పేసావు, లేదా ఎవరికో లంచం ఇచ్చేసావు, ట్రైనింగ్కి వెళ్ళలేదు, యుద్ధం వచ్చింది, నిన్న బోర్డర్లో పడేశారు. ఏమవుతుంది? ఎటువంటి ట్రైనింగ్ లేకపోవడం చేత ఒక్క గుండెకి టప్ పైకి వెళ్ళిపోతాడు, లేచిపోతాడు. అంటే శత్రువును ఎదుర్కోవడానికి ట్రైనింగ్ ఎంత అవసరమో, రాబోయే బాధ్యతలను మోయడానికి కూడా ప్రతి మనిషికి ట్రైనింగ్ అంత అవసరం. అలాగా దేవుని పని కొరకు ట్రైనింగ్ కోసం ఇవ్వబడింది బాల్యం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? బాల్యం నుంచి అపవాది ఎలా చెడగొట్టేసి చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 21 నుంచి, నరుల హృదయాలోచన, హృదయంలో పుట్టే ఆలోచనలు బాల్యం నుండి ఎలా మారిపోయాయి అంటున్నాడు? చెడ్డవయ్యాయి. ఏ బాల్యంలో దేవుని కొరకు అది ట్రైనింగ్గా ఉండవలసిన పీరియడో, ఏ పీరియడ్ అయితే దేవుని ట్రైనింగ్ కొరకు నియమించబడిందో, ఆ ట్రైనింగ్లో సాతాను వారి హృదయాలోచనలు ఎటువైపు తీసుకెళ్ళిపోయాడు? వారి బాల్యము నుండి వారి హృదయాలోచనలు చెడులోనికి వెళ్ళిపోయి, చెడ్డతనంలోకి వెళ్ళిపోయాయి. తర్వాత ఆదికాండం లేదంటే కీర్తనలకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం. బాల్యంలో పాపాలా? నా బాల్య పాపాలు, నా అతిక్రమాలు. దావీదు రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నా బాల్య పాపాలు. ఏ పాపం అయితే అంటకూడదని బాల్యాన్ని ట్రైనింగ్ పీరియడ్గా పెట్టాడో సాతాను కబ్జా చేసిందండి. బాల్యంలోనే వాడిని పాపము వైపు నడిపిస్తుంది. దావీదు కూడా దానికి అతీతుడేం కాదు. బాల్యములో ఎటు వెళ్ళిపోయాడట దావీదు కూడా? పాపంలోనికి. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు. అలాగే మరొక మాట ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. సిగ్గునొందిన వారమై సాగిలపడదాం రండి, మనం కనబడకుండా అవమానం మనల్ని మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారు. ఎప్పటి నుండి పాపం చేశారట?
మన బాల్యము నుండి యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాళ్ళము అని 22:21 ఏమన్నాడు చూడండి. ఇర్మియా 22:21. ఇర్మియా గ్రంథం 22:21. నీ క్షేమకాలములలో నీతో మాటలాడి తిని. దేవుడు అంటున్నాడు నీ క్షేమకాలం. నీ క్షేమకాలం. మన క్షేమకాలం ఏది చెప్పండి? నిజంగా మనకు క్షేమకాలం ఏది చెప్పండి? ఏమంటే బాల్యంలో ఉన్నంత క్షేమం మరో చోట ఉండదండి, మరో కాలంలో ఉండదండి. తల్లి గర్భంలో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మనకి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందండి తల్లి మన కోసం. ఎంత రక్షణ కల్పిస్తారండి మన కోసం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు. ఆ తర్వాత నవజాత శిశువుగా తల్లి చేతుల్లోనికి వచ్చిన తర్వాత ఎంత క్షేమాన్ని కలిగిస్తారో తెలుసండి. బిడ్డ పుట్టగానే ఎందుకోనండి మెత్తటి పరుపు కలిగినటువంటి వాళ్ళ మెత్తటి ఏమంటారు నేత కోకలు ఉంటాయి కదా, ఆ కోకలను మెత్తటి వాటిని తీసి పక్క తయారు చేసేవాడు. ఇప్పుడు కాటన్తో చేసేవాళ్ళు. ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి బెడ్స్. ఎంత భద్రంగా ఉంటాయి తెలుసా? అంటే ఆ పసిపిల్లలను క్షేమంగా చూసుకోవాలనుకునేవాళ్ళు ఎక్కువ. ఆ తర్వాత బాల్యంలో తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఎప్పుడు క్షేమం, ఏ టెన్షన్స్ ఉండవు. ఏమండి ఎలాంటి ఈఎంఐ టెన్షన్లు ఉండవు, ఇంకే టెన్షన్లు ఉండవు. తర్వాత వస్తే టెన్షన్లన్నీ మనకి. అప్పుడు అనుకుంటా ఉంటాయి, ఎన్నిసార్లు అనుకోలేదు ఆ బాల్యమే బాగుందండి, ఆ రోజులే బాగున్నాయండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చిందిలేండి, 90s కిడ్స్ అందరూ చేస్తున్నారు ఆ రోజులే బాగున్నాయి, ఆ రోజులే బాగున్నాయి అంటే వాళ్ళు బాలురుగా ఉన్నప్పుడు బాగున్నాయి. దేవుడు అంటున్నాడు నీ క్షేమకాలమున నేను నీతో మాట్లాడితేనే. క్షేమకాలం ఆ పసివాడిగా బాలుడిగా ఉండగానే దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ఏం జరిగింది? నీవు వినను అంటివి, నా మాట వినుకపోవుట నీ బాల్యం నుండి నీకు వాడుక అన్నాడు. ఎక్కడి నుండి వాడుక? బాల్యం నుండి వాడుక, బాల్యం నుండి వాడుక. ఎందుకు ఇలా అయిపోయిందో తెలుసా ప్రపంచం? మొట్టమొదట బాధ్యులు ఎవరో తెలుసా అండి? తల్లిదండ్రులేనండి. దీనికి మొదటి బాధ్యులు తల్లిదండ్రులే. ఎందుకంటే ఏ వాక్యంతో వారిని పెంచాలో, ఏ వాక్యంతో వారిని దేవుని పని కోసం ట్రైనింగ్ ఇవ్వాలో, ట్రైనప్ చేయాలో, ఆ ట్రైనప్ అనేది లేకపోవటం వల్ల అండి సమాజం ఎంత కుళ్ళిపోయింది వ్యవస్థ అంటే. ఏమంటే చెప్పకూడని సంఘటనలు ఇప్పుడు భారతదేశంలో కూడా జరుగుతున్నాడు. ఒకప్పుడు విదేశాల్లో వినేవాళ్ళం, 11 ఏళ్ల బాలుడు తండ్రట, 9 ఏళ్ల బాలిక తల్లట. ఏమంటే వినడానికి బాగుందా? ఒక 40 ఏళ్ల క్రితం అయితే ఈ వార్త విన్నవాడే సూసైడ్ చేసుకుంటాడు, అలాంటి వార్త ఇది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? చాలా కామన్ అయిపోయాయండి. కర్ణాటకలో ఎలాంటి కేసు మొన్నే సేమ్ ఇలాంటి కేసు, చాలా చిన్న వయసులో చెన్నైలో అది కేసు. ఎందుకు ఇలా మారిపోతున్నారు? బాల్యం నుండి వాళ్ళ ఆలోచనలు ఏంటి? బాల్యం నుండి ఈ వింత విపరీత పోకడేంటి? ఎందుకు ఇలా అయిపోతుంది? ఏ పిల్లలు ఏ తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి లేదండి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలేకపోతున్నారండి. ఒక సెల్ ఫోన్ వాడి చేతిలోంచి తీయలేకపోతుందో తల్లి పిల్లాడి చేతిలోంచి సెల్ ఫోన్ తీయలేకపోతుంది, భయపడుతుంది. వాడు ఎలా ఉగ్ర రూపుడవుతాడో తెలీదు. సెల్ ఫోన్ తీస్తే వాడు ఏం సూసైడ్ చేసుకుంటాడో తెలీదు. మెంటలెక్కిపోయిందండి. నేర్పింది ఎవరు? సెల్ ఫోన్. నువ్వే దేవుని కొరకు పెంచవలసిన వాడిని చెడుతో పెంచుతున్నావు. దానివల్ల వాడి ఆలోచనలన్నీ ఈ భూమి మీద సుఖపడాలి, సంతోషంగా ఉండాలి. వాడి సంతోషాలని, వాడి ఆనందాలని తీస్తే తట్టుకోలేని సైకోలా మారిపోతున్నాడు. మొన్న మధ్యకాలంలో వీరవల్లి ప్రాంతంలోనండి ఒక 10th క్లాస్ స్టూడెంట్, అంటే అప్పుడే యవ్వనంలోనికి వచ్చాడు. మాస్టర్ ఏదో అన్నాడని, మాస్టర్ అన్న తర్వాత కోప్పడతాడు, తిడతాడు. అంతేనండి, ఇలా పిడికిలి బిగించి వేగంగా వెళ్ళి మాస్టర్ కడుపులో కొడితే వెలవెలలాడిపోయాడండి. మాస్టర్ వెలవెలలాడిపోయాడు. వాడిలో అంత కోపం ఏంటి? వాడిలో అంత పగేంటి?
ఆ తర్వాత జస్ట్ ఒక వారం క్రితం జరిగిన సంఘటన, వారం కూడా కాలేదు ఇంకా, పాలకొల్లులో మాస్టర్ ఎప్పుడో కొట్టాడు. వాడు పగబెట్టుకొని 2 సంవత్సరాల తర్వాత దారిగాచి రాడ్డుతో తలబగలు కొట్టాడు మాస్టర్తో. మొత్తం రక్తసిక్తం, షర్ట్ అంతా మొత్తం ఇలా తడిచిపోయింది, మొత్తం ఎర్రగా. ఎందుకు ఇలా అయిపోతుందండి సమాజం? చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. ఇక గుంటూరు నుంచి వచ్చినటువంటి సువార్త ఏంటో చెప్పనా? స్కూల్స్లో పిల్లలకు డ్రగ్స్ అమ్ముతున్నారట, గంజాయి అమ్ముతున్నారట. పిల్లల బ్యాగుల్లో గంజాయి దొరుకుతుందట. స్కూల్ పిల్లల ఆ స్కూల్ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న చిల్లర కొట్లు ఉంటాయి కదండి, ఆ చిల్లర కొట్లలో కూడా గంజాయి అమ్మేస్తున్నాడు. మన గుంటూరులోనే అంత డెవలప్ అయిపోయిందా? చాలా డెవలప్ అయిపోయింది, చాలా డెవలప్ అయిపోయింది. అంటే ఏ బాల్యం అయితే భవితకు పునాదో, ట్రైనింగ్ పీరియడో, ఏ బాల్యం అయితే దేవుని పనికి పునాది లాంటిదో, ఆ బాల్యాన్ని పునాదిలోనే దెబ్బతీస్తున్నాడు సాతాను. పునాదిలోనే, ఆదిలోనే హంసపాద అంటారు, ఆదిలోనే దాన్ని దెబ్బ కొట్టేస్తున్నాడు. అందుకే ఈరోజు బాల్యంలో ఉన్న పిల్లల విషయమై మీరు జాగ్రత్త. లోకం అంతా పాడైపోయింది. లోకం ఎవరి మాట వినడం లేదు. తల్లిదండ్రులే వాళ్ళ చేతులారా చెడుకు అప్పగించేస్తున్నారు, పాపానికి అప్పగించేస్తున్నారు. తర్వాత వాళ్ళ చేతుల నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుని దగ్గరికి చేరలేనంత దూరంగా పాపంలో కూరుకుపోతున్నారు. మరి తల్లిదండ్రులారా, మీరు క్రీస్తులోనికి వచ్చిన మీరు, బైబిల్ను పట్టుకున్న మీరు, మీ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వారి మీద మీరు కమాండ్ చేయగలుగుతున్నారా? వారిని నియంత్రించగలుగుతున్నారా? వారికి వాక్యం చెప్పి భయం చెప్పగలుగుతున్నారా? అలా చెప్పలేకపోతున్నామంటే మీరు ఫెయిల్ అయిపోయినట్టే. వారు మీ మాట వినడం లేదంటే మీరే అసమర్థులైపోయారు, మీరే నిర్లక్ష్యం చేశారు. అలా ఒకవేళ వారి బాల్యంలో వాళ్ళను విడిచిపెట్టారా? ఏమన్నాడండి? బాలుడు నడవవలసిన త్రోవను నేర్పావా? తప్పు నీదే. మొదటి ప్రసంగంలో విన్నారు చూశారా? నరహంతకుడు కావచ్చు, నేరస్తుడు కావచ్చు, అతని పాపమును బట్టి అతడు శిక్షలోనికి, మరణంలోనికి వెళతాడు. కానీ అతనికి నువ్వు యాజకుడువైన నీవు, వాక్యం తెలిసిన నీవు, ప్రవక్తవైన నీవు వారికి ఒకవేళ వాక్యము సువార్త చెప్పకుండుంటే అతని మరణము యొక్క దోష శిక్ష ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద? నీ మీదే. అతను పాపం చేశాడు, అతని శిక్ష అతనికి వస్తుంది, రైటే. కానీ అతను అలా మరణశిక్ష పొందడానికి నువ్వు చెప్పకపోవటం కూడా కారణమే. ఇది మీకు అర్థమైతే పిల్లల విషయంలో కూడా, పిల్లలు పాపంలోకి వెళ్ళారు అది ఓకే, కానీ వెళ్ళడానికి ఒక చేయినిచ్చింది కూడా మీరే అవుతారు. వాళ్ళకి చెప్పకపోవడం పాపమే, వాళ్ళ సరైన మార్గంలో పెట్టకపోవడం పాపమే. మన పిల్లల్లో కూడా అండి, చాలామంది మన పిల్లల్లో కూడా వీళ్ళు పిల్లల్ని వదిలేస్తున్నారండి. గారాభం ఎక్కువైంది. గారాభం, నేను జరిగిందే చెప్తున్నాను. గారాభం ఎక్కువైపోయి వీళ్ళు చర్చికి వస్తారు, వీళ్ళకి ఆసక్తే. చిన్నపిల్లలు కదా అని పిల్లల్ని వదిలేస్తే వాళ్ళ ఇంట్లో టీవీ చూడడము, లేదంటే క్రికెట్ ఆడడం, టీవీ చూడడము, క్రికెట్ ఆడడం, ఏదో చేయటం. ఇప్పుడు యవ్వనంలోనికి వచ్చారండి. నిజం చెప్పనా, నా దగ్గరే ఒక ఆవిడ ఏడ్చిందండి. అన్నయ్య పిల్లాడు మాట వినటం లేదు, పిల్ల మాట వినడం లేదు, చర్చికి రమ్మంటే రావడం లేదు, బాప్తిజం తీసుకోమంటే తీసుకోవట్లేదు, మా మాట వినడం లేదు. ఎందుకు వినటం లేదు? బాల్యం అనేది చాలా భయంకరం. బాలుడిగా ఉన్నప్పుడు బాలుడు త్రోవ ఎలాంటిదో చెప్తున్నాడు చూడండి. బాలుడు ఎలాంటి వాడట? బాలుని స్వభావం ఎలాంటిదో చెప్తున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11. బాలుడు సహితం తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేస్తాడట. తన నడవడిత శుద్ధమైనదో కాదో తెలుసుకునే అవకాశం బాల్యంలోనే ఉంది. అంటే వాడి ప్రవర్తన. కొంతమంది పిల్లలు కనబడగానే వందనాలు డాడీ, వందనాలు అంకుల్, వందనాలు డాడీ అంటారు. కొంతమంది పిల్లలు మన వాళ్ళ పిల్లలే. ఇంటికి వెళ్తే పెద్దవాళ్ళు వందనాలు అన్న అంటారు. ఈడు కుర్చీలో నుండి ఈడు చూస్తూ ఉంటాడు, ఈడెందుకు వచ్చాడు అన్నట్టు. వందనాలు లేవు, లేవడం లేదు. ఏమండి ఎంత మంచి నేర్పాలండి? లేచి అంకుల్ రండి, కూర్చోండి, ఇదిగో మంచినీళ్ళు తాగండి. ఇవి పిల్లలకు నేర్పాల్సిన సంస్కారం.
తల్లిదండ్రులు చేస్తున్నారు ఓకే, ఇవన్నీ కూడా పిల్లలు ఎందుకు చేయట్లేదు? మీరు చేస్తే సరిపోతుందా? మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి నేర్పొద్దా? వాళ్ళు చెయ్యొద్దా? వాళ్ళు భక్తిలో ఉండద్దా? ఉండరు. ఒకప్పుడు మనం చెడు మార్గం నుంచి ఈ ఉన్నతమైన మార్గం కనబడేసరికి ఆకర్షించబడ్డాం. కానీ వాళ్ళు వేరు, మొదటి నుండి ఈ మార్గంలోనే వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనకు అందరి ద్రాక్ష అందినట్లుగా అయింది జయశాలి గారి వాక్యం వచ్చేసరికి. కానీ వాళ్ళకు మొదటి నుండి ఉంది కనుక మొదటి నుండి ఉన్న దాని మీద వెగిటేస్తుంది. తెలుసా? మీరు గమనించండి. పిల్లలుగా ఉన్నవాళ్ళు అంతేలే, ఏముందలే. మా అమ్మోళ్ళు వెళుతున్నారు, చంద్రరావు గారు ఏదో చెప్తున్నారు, డిప్యూటీ డైరెక్టర్లు ఏదో చెప్తున్నారు, దీని మీద అంత ధ్యాస కాన్సన్ట్రేషన్ వాళ్ళకు ఉండదు. మీరు నేర్పకపోతే అందుకే బాలుడు నడవలసిన త్రోవను ఏం చేయాలి? పిల్లల్ని గమనించండి, వాళ్ళ నడవడిక శుద్ధముగా ఉందా, తేడాగా ఉందా? 24 గంటలు సెల్ ఫోన్. పిల్లలు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారండి తల్లిదండ్రులు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలకి ఎంత విషం ఇచ్చినా పర్వాలేదేమో కానీ సెల్ ఫోన్ మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వకండి. ఒకవేళ విషమిస్తే మరణిస్తారేమో అంతవరకే, కానీ సెల్ ఫోన్ ఇస్తే నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతారు. అలాగని నేను విషమిమ్మన్నాను అని అనుకంటే ఆ స్థాయి మీకు ఆ తేడా మీకు అర్థం కావాలని చెప్పాను. అది ఎంత భయంకరమైందో చెప్తున్నాను. విషం కంటే ప్రమాదకరమైంది సెల్ ఫోన్, డ్రగ్స్ కంటే ప్రమాదకరమైంది సెల్ ఫోన్, గంజాయి కంటే ప్రమాదకరమైంది సెల్ ఫోన్. బాల్యాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా అండి అపవాది? బాల్యాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా? దేవుని కొరకు పెంచవలసిన బాధ్యత అండి, బాధ్యత మీది. జీతం కావాలంటే పని చేయాలి కదండి, జీతం కావాలంటే పని చేయాలి. తల్లిదండ్రులారా, మీకు మీ పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు దేవుడు మీకు పెట్టిన అతి పెద్ద బాధ్యత కూలి పని, వారిని సరైన మార్గంలో పెంచటం. ఒక కూలి పనికి వెళ్ళిన వాడు ఏమన్నా మన గుంటూరులో ఎక్కువగా అంటే మిరప పంట ఉంటుంది, తర్వాత పత్తి పంట ఉంటుంది. ఈ మిరపకాయలు పండువు కదా కోస్తారు, మిరప కోతకు వెళ్ళినప్పుడు పండుకాయలు కోస్తారు. ఈడు వెళ్ళిపోయి మొత్తం ఏమంటే ఆంబోదు బండి పడి మొత్తం పచ్చికాయలు కోసాడు అనుకోండి, కూలిస్తారండి? కూలిస్తారా? పండిన కాయలు కొయ్యాలి, పచ్చికాయలు కొయ్యకూడదు. దానికి ఒక ట్రైనింగ్, చక్కగా పండిన కాయలు కోసుకురావాలి. అంటే సరైన విధానంలో పని చేయకపోతే వాడు కూలివాడు, వాడికి నష్టం చేసావు. చేను వాడికి నువ్వేం చేసావు? పొలం వాడికి నష్టం చేసావు, కూలి ఎందుకు ఇస్తాడు? అలాగే ప్రతి తీసినప్పుడు ఆ పువ్వంతా చక్కగా 4 భాగాలుగా ఇలా విచ్చుకొని ఉంటుంది అనుకుంటా, దాన్ని పూర్తిగా బయటికి లాగాలి. అందరికంటే ముందు అయిపోవాలని చెప్పి టక సగం దాంట్లో వదిలేసామనుకో తిట్టేస్తాడు వచ్చేసి. కరెక్ట్గా అదే ఆ సాల్లోనే వెళ్ళాలట, పువ్వంతా కూడా పూర్తిగా రావాలట, మొత్తం తీయాలట. అలా కాకుండా సగం వదిలేసి నేల మీద పారేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, నీకెవడిస్తాడు కూలి? అది పాడు కాకూడదనేగా, దాని నష్టం రాకూడదనేగా నీకు డబ్బులు ఇచ్చి మరీ పెడుతుంది. దేవుడు పిల్లల బాధ్యతలు మీ మీద పెట్టాడంటే వారి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దాలి. ఈ బాల్యం వారి భవిష్యత్తుకు పునాది. ఆ పునాది కరెక్ట్గా పడుతుందో లేదో చూడకపోతే మీరు శిక్షార్హులవుతారు. వారి బాల్యం సరైన విధానంలో రూపుదిద్దుకుంటుందో లేదో చూడకపోతే మీరు ఖచ్చితంగా శిక్షార్హులవుతారు. కనుక బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళు వినగలరండి, బాలుడిగా ఉన్నప్పుడే నేర్చుకోగలరండి, బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళు నీ మాట వినేలా చేసుకోవాలి. మొక్కై వంగనిది మ్రానై వంగదు, మొక్కై వంగనిది మానై వంగదు. చిన్నపిల్లలప్పుడు వాళ్ళని గారాబం చేసి ఆ తర్వాత వినటం లేదని ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. నా దగ్గరకు కూడా వచ్చి బాధపడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ అది ఎందుకు తెచ్చుకోవాలి? ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? కనుక పునాది వేసుకోవడానికి బాల్యం ప్రధానమైతే దేవుడిచ్చిన బాధ్యత యవ్వనం నుంచి ప్రారంభమవుతుంది. యవ్వనస్తులు కాడి మోయాలన్నారు కదండి, యెహోవా కాడి మోయుట యవ్వన కాలంలో. ఏ కాలంలో? యవ్వన కాలంలో. అందుకే కీర్తనకారుడు కూడా చెబుతూ ఏమంటాడు 127వ కీర్తనలో,
యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాలు. అట్టి వారితో తన అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. గుమ్మములో విరోధులతో పోరాడుటకు వాదించుటకు సిగ్గుపడటు. కనుక దేవుని పని యవ్వనంలోనే చేయాలి. అందుకే భక్తుల్లో చాలామందిని గమనిస్తే ఎక్కువ మంది యవ్వన కాలంలోనే, ప్రవక్తల్లో అందరూ యవ్వన కాలంలోనే, అపోస్తలు యవ్వన కాలంలోనే, పౌలు యవ్వన కాలంలోనే, యేసుక్రీస్తు యవ్వన కాలంలోనే సేవకు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆ యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు ఎక్కువ పని చేయగలవు, ఎక్కువ దూరం నడవగలవు, ఎక్కువసేపు మాట్లాడగలవు, ఎక్కువసేపు నిలబడగలవు, ఎక్కువసేపు ఏ పనైనా చేయగలవు. అదే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతే ఏం చేయలేవు. అందుకే దేవుని పని చేయడానికి అనువైన దశగా ఈ యవ్వన దశ ఉంది. సాతాను ఎంత తెలివిగలవాడంటే ఏ దశలో నేర్చుకుంటారో ఆ దశని దెబ్బ కొట్టాడు. ఎవరు దేవుని దగ్గరికి రాకుండా చేశాడు. పిచ్చి పట్టేసింది. కాన్సెప్ట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్. మామూలు స్కూల్స్ కాదు ఇప్పుడు పిల్లలకి, కాన్సెప్ట్ స్కూల్. వాడికి 1వ తరగతి నుంచి ఐఐటి చెప్తా ఉంటున్నాడు ఆడెవడో. ఎక్కడి నుంచి? 1st క్లాస్ నుంచి ఐఐటి చెప్తాడట. బాల్యం నుంచి. ఈ మధ్య ఐసిఎస్సి అనే ఒక సిలబస్ వచ్చిందండి. 10th క్లాస్ అంటే 9th క్లాస్ 8th క్లాస్ 8th నుంచి మొన్న రీసెంట్గా మా పిల్లల్ని జాయిన్ చేసిన స్కూల్లో రీసెంట్గా ప్రారంభించారు. ఏంటి ఐసిఎస్సి అని అడిగితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కాన్సెప్ట్ చెప్తారట. అంటే ఎక్కడో యూనివర్సిటీలో వచ్చే లెక్కలు ఇప్పుడే చెప్తున్నారు. వాళ్ళెంత, వాళ్ళ మైండ్ ఎంత అంటే లేదండి వాళ్ళు నేర్చేసుకుంటారు, లేదండి వాళ్ళు నేర్చేసుకుంటారు. నిజమే, నేర్చుకోవడానికి అదే సరైన సమయం. కానీ ఆ వయసులో ఏది నేర్పాలి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా? దేవుని వాక్యం నేర్పాల. ఎప్పుడైతే బాల్యం దెబ్బతిందో యవ్వనం కూడా దెబ్బతింది. దేవుని కాడి మోయవలసిన యవ్వనం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎంత ఘోరంగా, ఎంత జుగుప్సాకరంగా, ఎంత భయంకరంగా చెడిపోయింది వ్యవస్థ. ఎంత భయంకరం. హైదరాబాదులో చదువుకునే పిల్లలు చాలామంది హైదరాబాద్ వెళ్తారండి. ఈ సాఫ్ట్వేర్లు అలాగే ఇతరత్ర కోర్సులు చేసేవాళ్ళు హైదరాబాద్ ప్రాంతానికి వెళతారు. అక్కడ చదువుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ కనుకండి మరి హాస్టల్స్ ఎక్కువగా ఇస్తూ ఉండేవాళ్ళు. గతంలో బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని, ఏమండి, తర్వాత రూమ్స్ అద్దెకిచ్చేవాళ్ళు. ఇదిగోండి మేము మగపిల్లలకైతే అద్దెకిస్తాం, లేదా ఆడపిల్లలకైతే అద్దెకిస్తాం, కొంతమంది ఫ్యామిలీలకు మాత్రమే అద్దెకిస్తారు. ఇలా ఉండేదండి. కానీ ఇప్పుడు అక్కడ ట్రెండ్ అంతా మారిపోయింది. ఏం మారిందో తెలుసా అండి? కో లివింగ్ సెంటర్స్. ఏ సెంటర్స్ అట? కో లివింగ్ సెంటర్స్. అంటే ఏంటి? ఒకప్పుడు ఆడపిల్లలందరూ కలిపి రూము, ఒకప్పుడు మగపిల్లలందరూ కలిపి హాస్టల్, ఆడపిల్లలకి హాస్టల్, అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు చదువుకోవటానికి వెళ్ళిన ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరు వయసుకు వచ్చిన పిల్లలు ఒకే రూమ్లో ఉంటారు. అదే కో లివింగ్ సెంటర్. అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్లో ఉంటారు. వాళ్ళు 3 సంవత్సరాలు చదువుతారో 4 సంవత్సరాలు చదువుతారో వాళ్ళు తమ వైవాహిక జీవితం వివాహం జరిగినట్లుగా సంసారం చేసి చదువుకుంటారు. ఆ 3 ఏళ్ళు దానికి ఇది అద్దెకి ఇచ్చేస్తారు ఇల్లు. మామూలు దానికైతే మామూలుగా స్టూడెంట్స్కి ఇస్తే 5,000 10,000, అదే ఇదిగో ఈ వీళ్ళకి ఇస్తే అమ్మాయికి అబ్బాయికి కలిపి కో లివింగ్ సెంటర్ పెడితే 30,000-40,000. భలే ఉంది కదండి వ్యాపారం. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసిన హైదరాబాద్లో కో లివింగ్ సెంటర్స్. ఒకప్పుడు ఎలాంటి వాళ్ళని ఏమనేవాళ్ళు తెలుసా? అనకూడదు కానీ పక్కలేసే బ్రోకర్స్ అనేవాళ్ళు. అంతేగాని నేను అనకూడదు అన్నమాట. నిజమా కాదా? ఇప్పుడు హైదరాబాద్ అంతా అదే కల్చర్. కో లివింగ్ సెంటర్స్, బ్రోకర్స్. అత్యంత దారుణం, హీనం. ఏంటి యవ్వనం ఎలా అయిపోయింది? ఆడపిల్లలు కూడానా? నమ్మకండి. మీ పిల్లలు ఎక్కడో దూరంగా చదవాలని అనుకోకండి. ఏమంటే హైదరాబాద్లో ఆడపిల్లలు 7, 8 కాగానే ఏమంటే రోడ్ల మీద నిలబడుతున్నాడు చదువుకునే పిల్లలు. ఎందుకో తెలుసా? విలాసాలకు అలవాటు పడ్డారు. ఆనందాలు, సంతోషాలు, పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, షికార్లు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన బట్టలు, ఖరీదైన బంగారం, పాకెట్ మనీ, వీటి కోసం రోడ్డు మీద నిలబడి హైటెక్ వ్యభిచారం చేస్తున్నారు.
ఒక రాత్రికి 20,000, 30,000, 40,000 స్టూడెంట్స్, చదువుకునే పిల్లలే, సాంప్రదాయ కుటుంబాల నుంచి వెళ్ళిన పిల్లలే, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పద్ధతిగా పెంచిన వాళ్ళే, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడగట్టి తీసుకెళ్ళి పంపించిన వాళ్ళే. ఏ మాత్రం బాధ్యత, తల్లిదండ్రుల పరువేమవుతుందన్న జ్ఞానం, కనీసం మన కుటుంబం ఏంటన్న ఆలోచన, ఏంటి నా బ్రతుకిలా కుక్కలు చింపిన విస్తరి ఎంగిలి విస్తరిలాగా అయిపోతే ఎలా, నాకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి కదా, ఇవేవి పట్టని భయంకరమైన సిచ్యువేషన్లోకి యువత వెళ్ళిపోయిందండి ఈరోజు. ఆడపిల్లలు కూడా, మగపిల్లలు కూడా అత్యంత హీనంగా, జుగుప్సాకరంగా మారిపోయాయి జీవితాలు. దానికి తోడు ఇంకొక కల్చర్ వచ్చిందండి. ఆ కల్చర్ పేరేంటి చెప్పడానికి కూడా నాకు మనసు లేదు, కానీ చెప్పాలి, కొందరైనా జాగ్రత్త పడతారని. షుగర్ మమ్మీ షుగర్ డాడీ అట. షుగర్ మమ్మీ షుగర్ డాడీ ఏంటి? వాళ్ళ మమ్మీ డాడీకి షుగర్ వచ్చిందనే కాదండి. షుగర్ డాడీ అంటే 20, 21, 22 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీ వయసున్న 60 ఏళ్ళ ఆయనతో ప్రేమ వ్యవహారాలు నడుపుతుంది, అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఎందుకంటే ఆడే డబ్బున్నవాడు, వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు, ఈమె కావలసినవన్నీ ఇస్తుంటాడు. జనాలలో ఆమె ఆయన్ని డాడీ అని పిలుస్తుంది. డాడీయే, కానీ ఏ డాడీ? షుగర్ డాడీ. ఫ్రెండ్ అంటే మామూలు ఫ్రెండ్ ఏనంట. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారండి. బెస్ట్ ఫ్రెండ్ అంటే అదొక అక్రమ సంబంధం అని. డాడీ అంటే మామూలు డాడీ. షుగర్ డాడీ అంటే షుగర్ డాడీయా? ఎంత హీనమండి. ఏమంటే డాడీ అంటూ భయంకరమైన పాపాన్ని ఎలాగండి చేస్తారు. షుగర్ మమ్మీ సేమ్. అబ్బాయి వయసు 20, 21, 22, ఆమె వయసు 61. వినటానికి అస్సలు బాగాలేదు కదా. తల్లిగా గౌరవించి, స్త్రీని గౌరవించి, దేవత అనే దేశం ఇది. పుస్తకాల్లో చెప్పుకోవడానికి, చదువుకోవడానికి, మన గొప్పలు మనం చెప్పుకోవడానికి. కానీ దేశం అలా లేదు, నాశనం అవుతుంది. దానికి కారణం ఎవరు? వ్యవస్థ. ఆ వ్యవస్థ అలా మారిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులుగా మనమే. బాల్యం, యవ్వనం, దేవునికి ఉపయోగపడవలసిన యవ్వన దశ, యవ్వన కాలం కామ విలాసాలకు, వికృత చేష్టలకు, భయంకరమైన క్రీడలకు, భయంకరమైనటువంటి వ్యభిచారాలకు అది నిలయంగా మారిపోయింది. యవ్వనం అంటే ఇదా అంటే? ఇదా డెఫినేషన్ యవ్వనానికి? ఇదా నిర్వచనం యవ్వనానికి? ఇందుక దేవుడిచ్చాడు యవ్వనం. ఎవరు దీనికి సమాధానం చెప్పకపోవచ్చు, ఎవరో దీనికి మేము బాధ్యత తీసుకోమనకపోవచ్చు, ఎవరు వాళ్ళు ఎలా పోతే మాకేంటి అనుకునే వాళ్ళే ఉండొచ్చు. కానీ ఆ యవ్వనం నిర్మించిన వాడు దేవుడు, ఆ బాల్యం ఇచ్చినవాడు దేవుడు. ఆయన ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. మారాలి. యవ్వనులుగా ఒకవేళ మీరేమైనా ట్రెండ్ ఫాలో అవుతామని లోకాన్ని మీ నాశనం తప్పదు. ఏదో ఒకరోజు మీ అంతం తప్పదు. దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. యవ్వన దశ అది ప్రమాదకరమైన దశగా మీరు మార్చారు. దేవుని పనికి ప్రమోదకరమైన దశ అది, ఆమోదకరమైన దశ. ప్రమాదం కాదు, ప్రమోదం, ఆమోదయోగ్యమైనది, అది ఎంతో అవసరమైనది. దాన్ని ప్రమాదంగా మార్చకండి. బాల్యం ఎంత విలువైనదో యవ్వనం అంతకు మించి విలువైనది. దేవుని కాడిని మొయ్, బాధ్యత తీసుకో, పౌలులాగా పరిగెత్తు, మూడు ఖండాలు తిరుగు. ఆ తర్వాత యేసుక్రీస్తుల శిలువమై ఖడ్గం చేత చంపబడు. దేవుని నీతిని స్థాపించు భూమి మీద. నీ బ్రతుకు ద్వారా సందేశం ఇవ్వు, నీ బ్రతుకు ద్వారా 10 మందికి స్ఫూర్తినివ్వు, నీ బ్రతుకును చూసి 10 మంది మారేలా బ్రతుకు, నీ బ్రతుకును చూసి దేవుణ్ణి 10 నాలుకలు స్తుతించేలా బ్రతుకు. యవ్వనంలో ఉన్న 10 మందికి పాఠం నేర్పేవాడిగా నిలబడాలి తప్ప 10 మందికి గుణపాఠం అయ్యే నీచమైన బ్రతుకు మనకు ఉండకూడదు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు వింటున్న ఈ మాటలు, మీ హృదయంలోని ఆవేదన. బాల్యం అనేది భవిష్యత్తుకు పునాది. ఆ బాల్యంలోనే రాబో కాలంలో చేయబోవు బాధ్యతను, పనిని, ఉద్యోగాన్ని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నేర్చుకునే దశ ఇది, గ్రహించే దశ ఇది.
ఏ దశలో అయితే మీ గురించి మనిషి గ్రహిస్తాడో, ఏ దశలో అయితే తన పరమార్థాన్ని, బ్రతుకు పరమార్థాన్ని గ్రహిస్తాడో, ఆ దశని చిన్నాభిన్నం చేసింది అపవాది, నాశనం చేసేసింది అపవాది, మీకు దూరం చేసింది అపవాది, బాల్యం నుండి పాపాలలోనికి నెట్టేసింది. ఆ తర్వాత కాడి మోయవలసిన యవ్వన దశను మరింత అసహ్యకరంగా, జుగుప్సాకరంగా, నీచంగా మార్చేసింది. నాయనా, ఏంటి ప్రపంచం? ఎందుకు ఇలా మారిపోయింది ప్రపంచం? బ్రతకలేని పరిస్థితులు, నీతిమంతుడైన వాడు, మంచివాడు అనేవాడు లేని పరిస్థితులు. ఇలాంటి కాలంలో మమ్మను మేము జాగ్రత్త చేసుకొని, మా గర్భవాసాన పుట్టిన పిల్లలను జాగ్రత్త చేసుకొని, నరకం నుంచి మమ్మను మేము కాపాడుకుంటూ మా తర్వాత తరాన్ని కూడా కాపాడే బాధ్యత ఇది. ఒకవేళ మార్గము తప్పి ఒకవేళ వెళ్ళిపోతుంటే మార్గాన్ని సరిచేసుకునే అవకాశం ఇమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.